దైవజనమా, సమయానికి తగినట్లుగా కొన్ని మాటలను మనము ధ్యానించవలసిన వారము. చూడండి, సామెతలు 30వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. బుద్ధికి మించినవి 3 కలవు. నా బుద్ధికి మించినవి 3 కలవు. 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. నేను గ్రహింపలేనివట 4 కలవు. 4 కలవు అంటూ ఉన్నాడు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు మొదటిది, అంతరిక్షములో పక్షిరాజు జాడ. పక్షిరాజు జాడ. బండ మీద సర్పము. రెండవది, బండ మీద సర్పము జాడ. సర్పము యొక్క జాడ. నడి సముద్రమున ఓడ నడి సముద్రమున ఓడ జాడ. కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యను అట్టిది. చాలమ్మా. కన్యకలో పురుషుని జాడ. మొత్తం ఈ 4 చెబుతూ ఇవి నాకు బుద్ధికి మించిపోయినాయి, నా ఊహకు, నా జ్ఞానానికి అందటం లేదయ్యా అంటున్నాడు. ఎవరు? దేవుని చేత దీవించబడి జ్ఞాని అని, వివేచనాపరుడని పేరు కలిగిన ఈ సొలొమోను గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, 1వ రాజుల గ్రంథం ఒక్కసారి చూడండి, 4వ అధ్యాయము 29 నుండి 34 వచనాలు ఒక్కసారి చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. చూడండి, దేవుడు బుద్ధినిచ్చాడట, జ్ఞానాన్నిచ్చాడట, వర్ణింప శక్యము గాని వివేచనను. ఇది ఎంత ప్రాముఖ్యమో చూడండి. కొందరికి జ్ఞానం ఉంటది, ఆ జ్ఞానము ఎన్నో విధాలుగా వాళ్ళు ఉపయోగిస్తుంటారు. కానీ వివేచన, జ్ఞానములో వివేచన ఉండాలి. వివేచన ఎంతో ప్రాముఖ్యమైంది. కొందరు తెలివి, బుద్ధి కలిగినోళ్లే, కానీ వివేచన లేని బుద్ధి అది సాధకము అవ్వదు. ఇప్పుడు వివేచన అంటే ఏంటి? దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలసలా. జ్ఞానే, మంచి సువార్తికుడే, మంచి ఆధిపత్యం ఉన్నవాడే, కానీ వివేచన ఎంతో విలువైంది. దేవుడు జ్ఞాన వివేచన సంపన్నుడాయన. ఆయన జ్ఞానముతోటట భూమిని సృజించాడట, జలచరాలు సమస్తము చేశాడట, వివేచనతోటి మహాకాశాలను సృజించాడు. జ్ఞానంతో దేన్ని చేశాడు? భూమి సమస్తం. జ్ఞానముతో భూమి అందున్న సృష్టి సమస్తాన్ని చేశాడట. వివేచనతోటి మహాకాశమందున్న సమస్తాన్ని చేశాడు. ఈ మాట స్వయముగా కీర్తనకారుడు మరియు యెషయా
విస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ సొలొమోనుకు దేవుని జ్ఞానముతో పాటు వివేచన ఇచ్చాడట. విశేషమైనవి. ఇంత తెలివిగల ఆయనకట అంతుపట్టలేదు. నా జ్ఞానానికి మించినవి. ఈ జ్ఞానం గురించి తెలుసుకోవడానికి అబ్బో ఇతను మహాజ్ఞాని అని అంటా ఉంటే, ఇతని జ్ఞానాన్ని పరిశోధించడానికి, శోధించడానికి ఒక దేశం నుంచి ఒక ఆమె తన సమూహములో మేలైన వాళ్ళను తీసుకొని పరీక్ష చేయడానికి వచ్చింది. ఏ దేశమామ? రెండవ సమూయేలు 9వ అధ్యాయము 1 నుండి, అన్ని చదవాల్సిన పని లేదు, 12వ వచనానికి చూస్తే అక్కడ రాయబడిన మాట, షేబ దేశపు రాణి అంటే వీళ్ళందరూ పోయి, అబ్బో సొలొమోను జ్ఞాని, ఇతనికి దేవుని జ్ఞానం, ఇంతటి జ్ఞాని లోకములో లేడు. ఎందుకంటే జ్ఞానముతోనే అతనికి వివేచన, అది కూడా వర్ణింపశక్యము కాని వివేచన, మంచేదో చెడేదో, ఏది ఎప్పుడు ఏ రీతిగా మాట్లాడాలో కనిపెట్టుకునే వివేచన. నీలో జ్ఞానం ఉండొచ్చు, నీలో తెలివి అధికంగా ఉండొచ్చు, కానీ అనవసరమైన మాటతోటి ఆ వివేచన కలిగిన సమయం కోల్పోయి మనిషి ఎన్నో తిప్పులు తెచ్చుకుంటుంటాడు. ఇంత తెలివిగల్లోడివే, ఇంత తెలివిగల్ల దానివే, ఇంత స్థాయిలో నీవి పనిలో జీవించావే, పెద్ద హోదాలు పొందావే, హోదాలు పొందిన వారికి నీవు బంధువే, భార్యవే, భర్తవే, ఇలా నీవు అనుండచ్చా అని నిన్ను ప్రశ్నించే వాళ్ళు దొరుకుతుంటారు. అంటే ఏది ఎప్పుడు ఏ రీతిగా మాట్లాడాలి అనే వివేచన, సమయస్ఫూర్తి, అది పుష్కలంగా సమయానుకూలమైన స్థితి అతనికి ఉన్నది అని చెబుతుంటే తట్టుకోలేక ఏం చేసిందమ్మా? చదువు ఇప్పుడు కొన్ని, ఒక మాట 2 మాటలు చదువు తల్లి. అంకుల్, మొదటి రాజులు 10వ అధ్యాయంలో ఉంది. మొదటి రాజులు 2వ సమయంలోనూ ఉంది. మొదటి రాజులు 10వ అధ్యాయము 1 నుండి 9 కూడా అదే వ్రాయబడింది. చదవండి. షీబా దేశపు రాణి అమ్మా స్వరం రావట్లేదు, కొద్దిగా దగ్గర పెట్టుకో తల్లి. ఓకే అండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గాంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటిల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాన్నంతటిని బట్టి అతనితో మాట్లాడగా, ఆమె చూడండి, ఆమె జ్ఞానమంతా ఉపయోగించింది. ఇది ఏదో చూస్తుంటే పందెంగా ఐటమ్ అంటారు చూడు, పందెం అట్ట కనపట్ల. ప్రియ దైవజనమా, పందాలు కడతారే, మొత్తం తీసుకొచ్చి గూఢార్థమైన కమ్మని మాటలు వినటానికి ఆ ఆస్తులు, బంగారం, మణుగులు, వెండి ఇవన్నీ ఎందుకు అంటే, నా తెలివి గొప్పదా, నా జ్ఞానులు గొప్పోళ్ళ, నీ జ్ఞానం గొప్పదా అని
ఆమె ఒక కాంపిటీషన్ రీతిలో వచ్చి, అందుకనే పరిశోధన, శోధన. కానీ చివరకు తేలింది ఏంటంటే, ఆమంటది, యా నీ జ్ఞానం నేను నా దాసులు చెబుతుంటే నేను ఆలకించాను నీ గురించి, కానీ వాళ్ళు చెప్పింది ఇవన్నీ చేతులు బండి ఈ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారు కానీ మైందా, పర్లేదా? నా దాసులు నాకు కొద్దిగా చెప్పారయ్యా. చూడండి, నేను ఈడకొచ్చాక ఇప్పుడు తెలిసింది జ్ఞానం, అబ్బో అని ఆమె కూడా ఆశ్చర్యపడిపోతుంది. ఏ దేశపురాణి? శేబా దేశపురాణి. షేబ దేశం. అసలు షేబ అంటే ఏంటి? ఏ దేశం అది? షేబ దేశం అంటే మరేదో కాదు, బెయేర్షెబా. గెరారులో ఉన్న ఒక లోయ అది. ఇస్సాకు కనాను దేశంలోని గెరారులో నివాసం ఉన్నాడు. అక్కడ ఆ ప్రాంతపు రాజు అబీమెలెకు. ఈ ఈ గెరారులో ఇదే ప్రాంతాన్ని అబ్రహాము బావులు తవ్వించాడు. 7 బావులు పడ్డాయి అబ్రహాం కాలంలో. ఆ రోజు జనం వచ్చి ఇవి మావి 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 అని అంటారేమోనని జ్ఞాని అయిన ఆయన కొన్ని మేకలను, పశువులనిచ్చి ఒప్పందం చేశాడు. తొవ్వింది నా దాసులు, నువ్వొచ్చి రేపు వాదం ఆడతారయ్యా అని వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒప్పందం. అబ్రహాము ఆ ప్రాంతం అంతటికి బెయేర్షెబా అని పేరు పెట్టాడట. ఈ మాట ఆదికాండంలో విస్పష్టంగా కనపడుతూ ఉంది, 21వ అధ్యాయం అంతా. ఆ తరువాత ఆ గెరారు రాజు ఇస్సాకు జీవించడం ప్రారంభించినప్పుడు తరువాత అబ్రహాం అక్కడి నుంచి ఇక మరొక ప్రాంతానికి చేర్చబడ్డాడు. ఇస్సాకు అక్కడికి వచ్చి ఆ గెరారులో ఉంటే వాళ్ళు అక్కడి నుంచి, అక్కడున్న ఫిలిస్తీయులు, ఆ జనమంతా వాదాలాడటం మొదలు పెడితే ఉండలేక ఆ గెరారులోని ఒక లోయ ప్రాంతం ఉంటే ఆ లోయలో నివాసం ఉండి అక్కడ తవ్వించాడు బావి. ఈ బావులు దువ్వే కొద్దీ ఇస్సాకుకు జలలో కలిగిన నీళ్లు పడ్డాయట. దేవుని సన్నిధిలో నిలుస్తూ ఆయనను భయభక్తులతో సేవిస్తూ నిత్యము ఆయనకై కనిపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు నాకు ఏ వాగ్దానం చేస్తాడో, ఈ దేవుడు ఈ రోజున నాతో ఏం మాట్లాడతాడో, ఏ దర్శనం ఇస్తాడో, ఏ కాపుదల కాస్తాడో అని దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ప్రార్థన చేసిన చూగుందే పెట్టేసాం మళ్ళీ ఏ వ్యక్తి కనిపెట్టుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తి వాటిని అనుభవిస్తాడు. ఇస్సాకు దినము వర్ధిల్లుచుండెను. కరువు కాలముతో అల్లాడి వాళ్ళు పడతంటే పాటలు ఇస్సాకు గెరారులో ఉండి ఆ గెరారు లోయలోనికి గెంటివేయబడ్డాడు. లోయలో కూడా దేవుడు అతనిని విస్తారమైన దీవెనతో నింపుతూ ఉన్నాడు. ఇక్కడ ఇస్సాకు అక్కడ లోయకు షేబా అని పేరు పెట్టాడట. ఒక్కసారి చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 32, 33. ఆ దినమందే షేబా ఇస్సాకు దాసులు వచ్చి
తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనక దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరు పేరు బేర్షబా. అద్దుకు బేర్ షేబా, బేర్ షబా. ఈ షేబా ఇస్సాకు నోటి మాటతో లోయ కూడా బేర్షబాలో కలిసిపోయింది. అదొకప్పుడు గెరారు, అందులో ఉన్న లోయ ఎస్సెకు అని పేరు. దైవజనుడు ఒక పేరు పెట్టాక, ప్రవక్త ఒక పేరు పెట్టాక దేవుడు ఆ పేరుని కూడా దీవిస్తాడు. చాలా మంది లోకానికి ఒక సంగతి మీ ముందు ఉంచుతాను. లోకానికి తెలియక ఏమంటారు తెలుసా? ఒక విషయంలో పెళ్లి చేస్తారు. మంచి జరిగితే దీని తలరాత బాగుంది అంటారు. మంచి జరగకపోతే తాగుబోతూ, తిరుగుబోతూ, వ్యభిచార సంబంధి ఈ బిడ్డ అల్లాడిపోతూ ఉంటే ఆ భర్తగా వచ్చిన వాని క్రియలను బట్టి దీని తలరాత ఇంతేనంటూ ఉంటారు. కానీ నిర్ణయాధికారము దేవుడు నరుడికే ఇచ్చాడు. తనన్నీ చేశాడు. ఆదాము ముందు పెట్టి నిర్ణయము నీవు తీసుకో. నీవు వాటికి ఏ పేర్లు పెడతావో అదే పేరు నేను వాటికి ఫిక్స్ చేస్తాను. నిర్ణయము నీదే అన్నప్పుడు సింహాన్ని చూసి, అది గాండ్రింపని చూసి ఇంగ్లీషులో లైన్ అన్నాడు, హెబ్రూలో ఏమన్నాడు ఎరగం. ఒక్కొక్క దానికి చివరకు ఒక ఆమెను కూడా ఆడు ఎదురుగా పెట్టాడు. ఆయన ఏమన్నా అదానే అంటున్నాడు, నా ఎముకలలో ఎముకము, నా రక్తము మాంసములో మాంసానివి, నాలో నుండి నీవు తీయబడ్డావు గనుక నీవు నా భార్య, నారి నా భార్యవు, నా ఏక శరీరం. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. అదే రీతిగా ఈ ఇస్సాకు బెయర్షబా అనే పేరు పెట్టాడు. ఆ షేబా బెయర్ షెబా, బెయర్షబా అనే పేరు శాశ్వత కాలంగా నిలిచిపోయింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఈ షేబ దేశపు రాణి, ఆ కనాను దేశపు రాణి, ఆ ఫిలిస్తీయుల దండు దగ్గర జీవిస్తూ ఉన్న ఆ యెహోషువ పంచిన భాగములో వ్యక్తి వీరి పూర్వీకు సంబంధురాలుగా కనిపిస్తూ ఉన్నది. కారణం ఏమైనా ఒక కాంపిటీషన్ పెట్టి మా జ్ఞానం కంటే నీవెంత పాటి జ్ఞానురాలివబ్బా అని వెతక వచ్చింది. తీరా చూసాక ఆమెట 240 మణుగుల బంగారము, సొలొమోనుకి రథాలు, ఇక ఒకటి కాదు అయ్యా నీ జ్ఞానము అపురూపమయ్యా అని కొనియాడుతుంది. 1000 కవితలు రాశాడంట, 1500 పైగా కీర్తనలు రాశాడంట. అవి ఎక్కడున్నాయో తెలీదు. ఆ సామెతల్లో కొన్ని కూర్చబడ్డాయి, ఆ ప్రసంగిలో కొన్ని కూర్చబడ్డాయి, ఆ విలాప వాక్యాల్లో మరికొన్ని వేదన కలిగి ఉండవచ్చు. ఇంతటి జ్ఞాని ఎందుకంటున్నానంటే అతని జ్ఞానాన్ని గురించి దేశ దేశాల వాళ్ళు విని గొప్పతనాన్ని విని రాలా. గొప్పతనాన్ని పెట్టి నువ్వు గొప్పోడివైతే నీ దగ్గర పెట్టుకో. కానీ జ్ఞానం ఉందే అది నలుగురికి వివేచన పరుని ద్వారా నలుగురికి ఎప్పుడు క్షేమదాయకమే.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం జ్ఞానమునకు మూలం. మూలం. నీ నోట నిత్యము దేవుని వాక్యమే వస్తూ ఉంటే అది జ్ఞానము. ఈ జ్ఞానముతోటి అజ్ఞానాన్ని పారద్రోలుతూ ఉంటావు. ఈ జ్ఞానముతోటి దేవుని భయము ఆ ప్రజలలో కలిగించగలవు. ఈ జ్ఞానముతోటి ఆయన కృప వారిలో రంగరించగలవు. విశ్వాసము వలన వారు బ్రతకగలుగుతారు. నీవు జ్ఞానివి. నీ జ్ఞానము ఆయనిచ్చిందై ఉండాలి. అయితే అది వివేచనతో కలిసి ఉండాలి. అపారమైన వివేచన కలిగిన ఈ మనిషికి 4 విషయాలంటే అర్థమే కాదు. నా జ్ఞానానికి మించి మోహకు మించిపోయినాయి ఈ 4. మొట్టమొదటి ఏంటంటే ఎందుకు ఆ మాట అన్నాడు? నేను చెప్పేది భౌతికమైన పక్షిరాజు గురించి కాదు. దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టర్స్, స్వభావ గుణగణ. నీలో గనక నీవు జ్ఞానివైనా ఆస్తిపరుడవైనా లోకములో ఘనుడవు ఘనురాలవైనా నీవే స్థితిలో ఉన్నా నీలో కనపడకూడనివి, నీలో ఉండకూడనివి ఈ 4 స్వభావాలు. ఈ గుణాలు నీలో ఉంటే నీ జాడ అక్కడ కనపడదట. అది ఎందుకంటే భూ సంబంధమైన అంతా దేవుడు బయలుపరిచాడు. వీటి దగ్గరకు వచ్చేసరికి నా ఊహకి అందటం లేదు, నీవే యోచన చేసుకోనని మనకొక ప్రశ్నను మన హృదయ తలంపులకు అందజేశాడు. ఇంతకీ ఏంటయ్యా అంటే మొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంటే ఇప్పుడు పక్షిరాజు ఏ స్వభావము కలిగి ఉందో ఆ స్వభావము నీలో గనక ఉంటే నీవట అంతరిక్షము, ఆ దేవాది దేవుని సన్నిధి, నీ ప్రవేశము. ఎంత ప్రార్థనా జీవితం ఉన్నా నీవు అక్కడకు వెళ్ళలేవును. ఆలోచన చేయులాగున లేవి కాండము 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. మనము గ్రహించులాగున దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకున్న వాళ్ళను వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాంచ పక్షి, పక్షిరాజు వీటిని నీవు భుజించవచ్చు. పొరపాటునైనా దాని జోలి పోవద్దు, భుజింపనేవద్దు. ఇది శారీరకంగా చూసి గద్దం తినద్దన్నాడు. పక్షిరాజు అంటే ఎవరు? పక్షిరాజు అంటే గద్ద, పక్షులన్నిటికీ రాజు. ఈ పక్షిరాజు ఎక్కడ ఉంటుందో తెలుసా? కొండ పేటుల మీద ఉంటుంది. ఇక్కడ అక్కడ ఉండదు. నీ కరెంటు తీగల మీద, నీ ఇళ్ల మీద, నీ పిట్టగోడల మీద, నీ చెట్ల మీద ఉండేవి అవి పక్షులే, కానీ రాజు కాదు. రాజు ఎప్పుడు పైన ఉంటాడు. అయితే ఎందుకు ఆ స్వభావాన్ని చెబుతున్నాడంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఈ పక్షిరాజు యొక్క హృదయం ఏంటో ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను క్రూరమైనటువంటి ముఖము కలిగి. ఈ ముఖం అంటే ఎప్పుడు చూసినా ఇక ఆ పేరు చూస్తుంటే మీకే అర్థమవుతుంటది. ఆ కోపం వచ్చినప్పుడు చూడాలా. అప్పుడు ఎవరు మీరు వీడియో తీసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి ఆ కోపంతో
రగిలిపోయేటప్పుడు ఆ ముఖ కవళికలు ఉంటాయే, కోపం కవళికలు వ్యసనానికి సంబంధించి. అప్పుడు దీన్ని ఫోటో, నువ్వు కోపంతో ఉన్నప్పుడు మా మీద ఉరిమేవే, భార్యతో అనండి, భర్తతో అనండి, ఎదురు తిరిగిన బిడ్డలతో అనండి. అప్పుడు ఎప్పుడైనా తీశారా? నీలో ఎవరైనా తీసి ఉండరు. ఇక మీద అవకాశాలు ఉన్నాయి కదా, ఉపయోగించండి. క్రూరత్వము ఆ ముఖములో కనపడుతుంటది. నీలో అన్న ఆనందమైన విశ్వాస జీవితంలో వేదన, ఆనందము అన్ని అర్థంలో కనపడ్డట్టు కనపడుతుంటాయి. ఇంకా నీరసాలు కూడా కనపడుతుంటాయి. అప్పుడప్పుడు మనం ఎక్కడికైనా పోతే ఏం తగ్గిపోయా, ఏం నీరసంగా ఉండవు, వాళ్ళకేంటి తెలుసు. ఇక అంటదేమా, ఈ మధ్య కొద్దిగా ఒంట్లో బాగాలేదు, ఏదో చూపుతాడు. కారణాలు అనేకం. ప్రియ దైవజనమ్మ, క్రూరమైన తత్వం ఒక్కటి. తర్వాత వృద్ధులను యవనస్తులను వృద్ధులను తల్లి తండ్రి అని నీవు నీ బాధ్యతను నెరవేర్చలేని జీవితం, కనికరింపలేనిది. వాళ్ళు ఒకప్పుడు యవ్వన కాలంలో బతికారు. ఒక్కొక్క ఆయన అంటాడు, ఆ బుయ్యాక అంటాడు, మమ్మల్ని ఎంత కష్టపడి పెంచిందండి మమ్మల్ని. వచ్చిదే కారణం, ఆ బతికినప్పుడు తల్లికో ముద్ద పెట్టుకోలేక, నువ్వేం పెట్టావు నాకా అన్న రీతిలో మమ్మల్ని పెంచుతున్నానండి. 1 కేజీ బియ్యం ఇచ్చి, 1 బస్తా బియ్యం ఇచ్చి మా అన్నగారి ఇంట్లో పెడుతున్నా. ఎందుకు? నీ ఇంట్లో ఉండలేదు, నీ ఇంట్లో ఉండలేదు, నీ బంధువుల ఇంట్లో, నీ రక్త సంబంధికుల ఇంట్లో ఉండి నీవు పోషిస్తూ. అలాంటి శ్రమ నీకెదురైతే ఒక దినాన నీవేమైపోతావు? నీకెదురైతే నాకు కాదో. యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనిషి స్వభావం అంతే ఉంటది. నేను ఇట్టరానో, నేను అట్టాలో కాదు, ఇట్ట కాదు, నేను ఇట్టనే పోతా. దేవుడు సమాంతరమైన వాడు, ఆయన న్యాయాధిపతి. నీ దోషులలో నీవేది జరగకూడదు అనుకుంటావు, నీవు చేసిన దానికి ఫలితంగా నీ నెత్తి మీదకి వస్తే నీవేమైపోతావు? వృద్ధులను దయతోటి, కనికరముతోటి వారిని హక్కున చేర్చుకొని నీవు వారిని నీ ఆధ్వర్యములో ఆదరిస్తే ఆ దీవెన ఎంత గొప్పగా ఉంటుందో. 1000 తరాల వరకు నీవు ఆశీర్వాదం. వృద్ధులను కనికరించేటప్పుడు వారిని కూర్చి సహృదయం కలిగి ఉండాలి. మమ్మ నాతోనే ఉంది, కానీ నేను సణుగుతూ ఉన్నా. నీకు తెలీదు, నోరు మూసుకోమ్మా. కాసేపు తల్లికి సమయం ఇవ్వలేని స్థితి. ఈరోజు నీవు నేను అలాంటి పరిస్థితి ఉన్నా, ఒకప్పుడు నీవు అలాంటివి చేసిన రిపెంట్ యువర్సెల్ఫ్. నీ తల్లి, నీ తండ్రి నీ ఇంట పెంచి పెద్ద చేసి నిన్ను కనడమే కాదు, నీకు బాధ్యతలతోటి వారు నిన్ను పెంచి ఉండవచ్చు. వారు బలహీనతలలో ఒకప్పుడు ఉండి ఉండవచ్చు, కానీ నీ మీద మమకారము మాత్రము వారెంత మాత్రం తగ్గలేదు. నీకివ్వవలసినది, చేయవలసింది నీ ఎడల జాలి, కనికరము ఒకనాడు వారు పడ్డారు. కానీ వృద్ధాప్యంలో తల్లిని, తండ్రిని గౌరవించాల్సిన స్థితి నీలో ఉందా? గౌరవించావా? నీ తల్లిని, నీ తండ్రిని ఆదరించావా? వాళ్ళని ఎలా సాగనంపావు? ఒకవేళ వారు చనిపోతే నీ యొద్ద ఉన్న కాలం ఏంట అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఒక వ్యర్థమైన మాట. మా మాముండే, మా అత్తుందే, తెగ తగంది, నన్ను ఏడిపించేది, బూటకపు మాట. నీవే ఆ ప్రవర్తనకు తగినట్లు మార్చుకుంటే
నీ ప్రవర్తన వాళ్ళకి ఇష్టమైన రీతిలో నీవు వారిని మార్చుకొని జీవిస్తే అప్పుడు ఎందుకు పొసగదు? వారు అత్తమామలు కాదు, తల్లిదండ్రులే. అటు వారికైనా ఇటు ఈరికైనా. బైబిల్ భాషలో మదర్ అనే అంటారు అత్తని కూడా, ఫాదర్ అంటారు తండ్రిని మామను కూడా. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. చట్టపరమైన తల్లే. పుట్టింటోళ్ళు అనగానే మమకారం పొందుతుంది నేటి సమాజం. అత్తమామలను గౌరవములో నాది నీది, నీవారు నావారు, మనవాళ్ళు వాళ్ళవాళ్ళు, ఈ భేదము నీ హృదయములో ఉంది గనకనే వారు సమృద్ధిగా నీ ఇంట ఉండలేకపోయారు. నీ ఇంట దీవెన రావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. పక్షిరాజు హృదయము కఠినమైన హృదయం. ఇక నువ్వు ఎన్ని సాకులైనా చెప్పు, వృద్ధాప్యం అంటే పసి బిడ్డలతో సమానం. వృద్ధాప్యం అంటే చిన్న బిడ్డలు నీ ఇంట ఇరిగి ఎరుగని స్థితిలో వాళ్ళు అల్లర్లు చేస్తుంటారే, అలాగే వృద్ధులు ఆ యొక్క బాధలు, శ్రమలు, ఆనందాలు వాళ్ళ కళ్ళ ముందు నువ్వు కనపడాలనే తాపత్రయం. వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళ పక్కన కూర్చొని రోజుకి 2 లేక 3 సార్లు వాళ్ళతో గడిపే మనస్సు, వాళ్ళ ఆలోచనలు విని వాళ్ళతో ఆనందముగా వాళ్ళని ఆనందంగా ఉంచే మనస్సే నీలో లేదు. ఎప్పుడు చూసినా నీవు కలహము వాళ్ళ మీద చీదరా లోకములో వాళ్ళని బయలుపరచలేక బలహీన. ఏనాడన్నా వాళ్ళ చెయ్యి పట్టుకొని ముద్దాడావా? నన్ను కన్నారు, నేను ఈ స్థాయిలో ఉన్నానే, ఎంత గొప్పదాననైతున్నానే, నా సంసారాన్ని దేవుడు బలపరిచాడే అని నిన్ను కన్నా తల్లిని పిండములో ఉండగానే నాకు ఈ బిడ్డలు వద్దు అని తీర్మానం చేస్తే నేల మీద నీవు ఉండే వ్యక్తివి కావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ, అసూయపరులుగా ఎవరైనా కానీ, వృద్ధులను తల్లిదండ్రి నన్ను కన్నవాళ్ళు మళ్ళీ నువ్వు ఎదిగి ఒక దినాన వృద్ధాప్యానికి రావా? నీకు శ్రమలు రావా? నీకు అస్వస్థతలు, బాధలు, వేదనలు రావా? దేవుడు నీ ఒడిలోనే, దోశలోనే, నీ ఒడిలోనే ఆయన ఆ భారాలను అంతకంత వేసినప్పుడు నీవు అల్లాడిపోతావు. అప్పుడు దెబ్బ తగిలిందని ఏడ్చి ప్రయోజనము కన్నా నీ ఒకనాడు చేసిందేమిటో ఆ రోజు తెలుసుకొని ప్రయోజనాలు. ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ఈ రోజున నీవు కనికరము లేని మనస్సుతో నీవు ఉన్నావేమో. ఏ విషయములో ఉన్నావు, ఏ విషయములో వారికి నీకు తగలేదో, ఏ విషయములో వారు నీ యొద్ద ఉండదలచలేదో యోచన చేయి. దానిని నీవు దిద్దుకో. మొదట నీవు మొదటి అడుగు వేయి. అక్కడ వృద్ధులు బిడ్డల మీద కనికరము లేని వారైనప్పుడు అనలా, పక్షిరాజు హృదయం. ఎందుకంటే పక్షిరాజు బలమైనది, పక్షులలో ఘనమైనది, గొప్పది. నీ స్థితి కలిగింది. ఆ పక్షిరాజు నీవు నేనే, ఆ పక్షిరాజు నీవు నేనే. నీవు బలముతో ఉన్నావు, ఆస్తితో ఉండవచ్చు, ఘనత నీలో ఉండవచ్చు, కానీ నీవు వారిని కనికరింపలేదు కనుక ఆ శాపములు నీవు పొందుకుంటావే. భవిష్యత్తులో ఆ పొరపాట్లు రానియకు. ప్రతి మేలైన ఈవులు పరలోకము నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనిషి చచ్చక ముందు ఒక ఎత్తును, చచ్చిపోయాక వారల పెట్టి ఏడ్చి ప్రయోజనమేమిటి? మమ్మ నా కోసం ఇట్ట చేసింది, అమ్మ నా కోసం అట్ట చేసింది. అందుకనే అది అంతా మాయ. బ్రతికి ఉన్నప్పుడు కనికరమగలిగిన ఈ చేతులే కదా నన్ను పోషించాయి, ఈ చేతులే కదా నాకు ప్రాణం ఇచ్చినాయి, ఈ చేతులతోనే కదా నాకు తలదువి ముద్దులాడి గోరు ముద్దలు కల్పించి ప్రేమతో ముద్దులాడి గుండెలకు హత్తుకుని ఊహ తెలియని స్థితిలో ఉన్నాం.
ఊహ తెలియని స్థితిలో ఉన్నప్పుడు నా తల్లి నన్ను ఎన్నిసార్లు ముద్దాడింది. నాకు ఊహ తెలియని వయసులో నాకు వ్యాధులు కలిగినప్పుడు నా తల్లి ఎంత రాత్రి పవళ్ళు విలవిలలాడిపోయిందో. అయ్యో, నా తల్లి నా కోసం ఎంత వెంపర్లాడిపోయిందో, ఎంత ఏడ్చిందో నా ఆరోగ్యానికి. ఊహ తెలిసాక, నీకు ఊహలో నీకు వచ్చాక మమ్మ నాకేం పెట్టింది? నువ్వేనాడు పెట్టావని నీ నోట ఇలాంటి పదాలు వస్తాయేమో. ఊహ లేని వయస్సు నీకోసం వెంపర్లాడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి గర్భాన్ని చీల్చి రక్త మాంసముల ముంతగా నిన్ను కన్నది. మమకారాలు చూపిన ఆ దినాలు ఒక్కసారి చూడు. అది నీ వైపే కాదు, నీ భర్త వైపు, నీ భార్య వైపు. ఆ తల్లి కూడా తల్లే. అత్త మామ వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులే అని బైబిల్ చెప్తారు. రూత్ అంటుంది, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా వారు, నాకు తల్లివమ్మా. అట్టి హృదయము నీ ఉండాలి. అందుకని వృద్ధులను కనికరింపలేని మనస్సు పక్షి రాజు రాజే. పక్షి రాజు పక్షులన్నిటిలో దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఒక మాటకి గొప్పగా చేస్తున్నాడు. నీ ఇంటికి వస్తే ఆమె సంతోషంగా ఉండాలి. కొంతమంది తెలివిగలు అంటారు, మా ఇంట్లో పెద్దగా ఉండదా, మా ఇంట్లో ఉండదు అసలు. ఎందుకుండదు? ఆ ఊరంటే ఇష్టం, ఈ ఊరంటే ఇష్టం. ఆ మాట సరిపోయిందా? నీవు ప్రేమతో హత్తుకుంటే ఆ ప్రేమ అన్నిటినీ కప్పుద్ది. నువ్వు చేయలేక నువ్వేదో మనస్సులో పెట్టి తరిమేద్దాం అనే భావము నీలో ఉంది. దాని శ్రమ నీ ఈపు పగలగొట్టినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, దీవెన నీకు రానప్పుడు, నీవు వేదన పడుతున్నప్పుడు నీకు ఆలోచన కలిగి అప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి ప్రయోజనమే. మనమందరమును దేవునికి ఇష్టముగా బ్రతకదము కాక. ఇక మీదట వృద్ధుల మీద కనికరము చూపుదము కాక. వృద్ధులను గద్దింపక, పొరపాటునైనా గద్దింపు ఉండకూడదు. నీకు తెలియదులే నాయనమ్మా, నీకు తెలియదులే అమ్మమ్మా, నీకు తెలియదులే అమ్మా, నీకు తెలియదులే అత్తయ్య. వాళ్ళకి తెలియదంట, వీళ్ళకి తెలుసు. తెలియకపోతే ఏం చేయాలా? కూర్చొని ఒక గంట ఇది కాదు అది అని ముచ్చటించాలి. వారికి చిన్న బిడ్డ మనస్తత్వం కనుక వారిని కూర్చోబెట్టి మమకారపు జల్లు కురిపించాలి. అందులో ఉన్న మాధుర్యం లోకంతో స్నేహంతో సరిపడదు. సూటిగా అడుగుతూ ఉన్నా, మీలో ఎందరూ పక్షిరాజు వలె ఉన్నారు? ఎందరూ మాతృమూర్తిని హక్కున చేర్చుకుని ప్రేమతో తన ఇంట పెట్టుకొని ఆ తల్లి ఎడల, నా తల్లి ఎంత గొప్పది, నన్ను కన్నది, అది చాలు నీ జీవితాన్ని, రక్త మాంసములు పంచిచ్చింది, అది చాలు, నా కోసం ఏడ్చింది, తపన పడింది, నా బిడ్డ క్షేమం. భార్యట జేబు చూస్తుందట, తల్లి కడుపు చూసింది. నా బిడ్డ తిన్నాడు, నా బిడ్డ ఎలా ఉన్నాడు, అయ్యో వాడు అంత దూరంలో ఉన్నాడు, ఎట్టున్నాడో చూద్దాం చేద్దాం. కానీ మమకారానికి తావే ఇవ్వని హృదయం నీలో ఉంటే అది పక్షిరాజు హృదయం. అది గద్ద స్వభావం, కనికరము లేని స్వభావం. ఇక మీదట మన గృహములలో వృద్ధులు ఎవరైనా ఉండినట్లయితే వారి మీద కనికరము చూపుదము గాక. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు? మనం దీవించబడాలి. ఏ శోధనాన్ని ఇంట ఉండకుండా నీవు బ్రతకాలి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎంతో విలువైన. పక్షిరాజు. ఆ తరువాత ఇంకొకటి ఉంది, చదువమ్మా. బండ మీద సర్పము జాడ. అమ్మా అయిపోయింది ఇది. అంతరిక్షమున పక్షి కాదు తల్లి, క్రూరము కలిగిన వృద్ధులను, వృద్ధులను
కనికరింపలేని మన కనికరింపని మనస్సు, ఇంకా కటాక్షింపని పని జనమును జనమును గద్ద కటాక్షింపని జనము. కటాక్షమే లేదు, ఎప్పుడు చూసిన నాకు నాకు నాకు. ఎదుటి మరికి అనే పదము ఉండదట. సెల్ఫ్ రెస్ట్రిక్షన్. నాకు వీళ్ళేం చేస్తారు, నాకు వాళ్ళేం చెయ్యాలి, నేను వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, అది దేవుడు మన నుంచి నిరంతరము ఆశించేవాడు. అయితే మనలో ఏం చేస్తారంటే, అటు హృదయం ఉంది చూడండి, మన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయము, సలహాలు ఇస్తాం. సలహా వలన కడుపు నిండదు. చేయగలిగింది నీవు రహస్యంగా చేస్తూ దేవునికి కనపరచు మనస్సును కలిగిన వారు. ఆ తర్వాత మాట, గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును, నిన్ను నశింప మరల చదువమ్మా పదాలు. క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. చూడండి, గద్ద ఎగిరి వచ్చే స్వభావము ఎగిరి వస్తూ ఉన్నది. ఎప్పుడు చూసినా ముసలోళ్ళ మీద పడతా ఉంది, ఎప్పుడు చూసినా యవనస్తుల మీద, బిడ్డల మీద, కుటుంబం మీద పొడవడమే. గద్ద చేసే పని ఏంది? పొడిసి తింటమే. శరీర పొడిసి తింటం కాదు, హృదయ తలంపులలో బిడ్డలను కూడా వదిలిపెట్టక నీ చికాకు, నీ చింతలు, నీ కోపం, ఆవేశము కోడల మీద, కొడుకు మీద, అల్లుడి మీద, కూతురు మీద సణుగు. పొడవటం అంటే అదే సణుగు. నీ కోడలు నీ కుమార్తె కాదా? నీ అల్లుడు నీ కొడుకు కాదా? పుడిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? పౌరుషంగా అమ్మాయి అయితే పీక్కొని పోతాడు, మళ్ళా తిరిగి తెచ్చుకుని జుట్టు పీక్కోవాలి. నువ్వెన్నిసార్లు పొడిచుంటావు, కూర్చొని ఏనాడైనా లెక్కలేసావా? నేను కరెక్టు, నాది కరెక్టు, నా ఆలోచన కరెక్టు. ఎందుకని? నేను 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 అది అతిశయమునకు సూచన, గర్వానికి సూచన. అది నీలో పెట్టుకొని నేను సాత్వికురాలను అని ఏ ఒక్కరైనా అంటే అది నీకు పొరలు కప్పుకుంటున్నావే. ప్రియ దైవజనమ, యోచన చే. పక్షిరాజు ఎగిరి వస్తూ ఉన్నదట. ఇంకా ఏం చెబుతున్నాడు తెలుసా? ఇర్మియా 48:40 చెప్తూ ఉన్నాడు ఒక మాట, చూడండి. 48:40 యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగరనట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరులు హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు ఈ గ్రద్ద హృదయాన్ని మోయాబు దేశంతో పోలుస్తూ ఉన్నాడు కదా. అంటే అతిశయం, నాకేమీ కాదా, ఎట్ట బతికినోన్నా. సమయం వచ్చినప్పుడు ఆయన గాయం చేస్తే ఆ బాధ తీరు ఎంత వేదన కలుగుతుందో గమనించావా? దీపం ఉండగానే చక్కదిద్దు, పెడసరి ఆలోచనలను పక్కన పెట్టు. అతిశయము అంటే ఏమిటో కాదు, గర్వము. నీవు పొగుడు వారిని పక్కన పెట్టుకొని, భజన రాళ్లను పక్కన పెట్టుకొని, భజన పొరులను పక్కన పెట్టుకొని జీవించే జీవితం వాళ్ళకి శ్రమానుభవము వారికి ఇష్టం రాదు. ఎప్పుడు చూసినా మేలు, ఆనందము, సంతోషమే వారికి ఇష్టం. అందరికంటే హెచ్చుగా ఉండవలసిన వాళ్ళ,
అందరికంటే దేవుడు నన్ను ఇట్ట పెట్టాడు గనుక నేను ఇట్ట బతుకుతాను. కానీ నీ కింద వారు నీ వైపు నీ కింద వారిని ఆదరించలాగన నిన్ను పైకెత్తాడని సత్యాన్ని నీవు మరిచిపోతావు. పర్లేదు, మాట్లాడానమ్మా. పవన్, నన్ను మీరు చేసావు, నన్ను మాట్లాడద్దానే అమ్మ, మాట్లాడచ్చా? సార్ కంటిన్యూ చేయండి సార్. పర్లేదా? ఈ మాటలు కొద్దిగా భారమయ్యి ఉంటాయి కొంతమందికి. ఆలోచన చేయి ప్రియ దైవజనమా, మారు మనస్సు, దిద్దుబాటు నీకు అవసరం. రిపెంట్ యువర్ సెల్ఫ్. పక్షిరాజు హృదయం కఠినం, అతిశయం, గర్వం, ఈ లోకానుసారమైన. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? యెహెజ్కేలు 17వ అధ్యాయం చూస్తే 1 నుండి 12 వచనాలలో ఈ పక్షిరాజు అంటే తిరుగుబాటు, 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 తిరుగుబాటు ఎంత బాధాకరం. అది పాపంతో సమానమట. తిరుగుబాటు. నువ్వేంది నాకు చెప్పేది? నాకు తెలియందా? రక్త సంబంధి, బంధువులతో, స్నేహితులతో, దైవజనులతో పరాచకాల. ఒక దైవజనుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళ జ్ఞానము కంటే నీ జ్ఞానం ఎక్కువై ఉండవచ్చు. మంచిది, దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. కానీ శేబ దేశపు రాణి ఇతని జ్ఞానం కంటే నా జ్ఞానము గొప్పది అని నిరూపించుకునే ప్రయాస నీకు నాకు అవసరమే లేదు. దేవుడు నీకు ఏ స్థాయిని ఇస్తూ ఉన్నాడో అది ఆయన కోసమే, ఆయన ప్రజల కోసమే. తిరుగుబాటు స్వభావం, తృప్తి లేని జీవితం, ఎంత నీకు దేవుడిచ్చినా ఇంకా తృప్తి. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ విషయాన్ని ముగిస్తూ ఉంటాను. చీరల షాపులో పోతుంటాను, వెంటనే మనసు ఈ చీర ప్లేస్లో ఏమైందో తెలుసా? చిన్న మాటే. ఇక్కడ చూసి ఆమె వేసుకుందే ఆ చీర ఇక్కడ ప్రారంభమైంది. ఆమె వేసిన నగ, ఏమేసిన ఆయన స్థలం, ఈయన. నీ పొరుగు వానిది ఏది ఆశించ వీలే లేదు. అది ధనమైనను, భార్య అయినను, పొలములైనను, సమస్తము అది నీ పొరుగు వానికి దేవుడు పుష్కలంగా ఇచ్చి నీకు కావాలి అంటే ఆయన్ని అడుగుతారు. కానీ ఈ రోజున క్రైస్తవ జీవితంలో తృప్తి లేని జీవితం, ఈ తృప్తి లేని జీవితం. అందుకని కనిపించిన వాటినన్నిటినీ నోటగరుచుకుంటూ పోయి ఆ బండ మీద పెట్టుకుంటా ఉంటుంది. పెట్టుకున్నాక ఏమైతే కడుప నిండాక మిగిలిపోయి అవి పాసి పడతాయి. అది దానికి గ్రహింపు రాదు. నీ ధనము చిమ్మటల కొడుతుంది. తృప్తి లేని జీవితం. ప్రియ దైవజనం, ఒకప్పుడు నీవు ఎలా ఉన్నావని కాదు, ఈ వాక్యం వింటున్న నీ హృదయము ఇక మీదట నీవు తృప్తి కలిగిన, సమృద్ధి కలిగిన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, ప్రేమపూర్వకమైన, సమాధానపూర్వకమైన జీవితం నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె జీవించాలని దేవుడు మనకు సారూప్యముగా తెలుపుతూ ఉన్నాడు. రిపెంట్ యువర్ సెల్ఫ్, రిపెంట్ యువర్ సెల్ఫ్. అట్టి కృపలో మన జీవితాలను ధన్యము చేసుకొని సొలొమోను జ్ఞానమునకు అందలేదు అని అన్నాడు అంటే అది ఏమై ఉన్నదో మనకే విశిక్షణతోటి విధులు పెడుతూ తాను ఆ రీతిగా జీవించలేదు కనుక తన ఊహను దాటిపోయింది. ఇవి దేవుని సన్నిధికి పోగలిగే శక్తి కలిగిన జీవితం ఎంత మాత్రము కాదు.
కనుక ఒకవేళ జరిగిపోయి ఉంటే మన్నించమని, జరగవలసిన జీవితంలో దిద్దుకుందాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. మిగిలిన మాటలు మరి ఒక సమయ అభావమైనందున వాటి కాలాన్ని బట్టి మనము ధ్యానించుదాము కాక. దేవుడి మాటలను మన వినికిడిలో వినిపించి ఆదరించి మనల్ని నిష్కల్మషమైన జీవితంలోనికి నడిపి రాకడకు సిద్ధము చేయునుగా. ఆమేన్. Amen. ఆమేన్.